సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి ప్రదీప్ గంధర్వ, ఎముకలు మరియు కీళ్ళ నిపుణులు, ఆర్థోపెడిక్ సర్జన్, రాజమండ్రి. ఇవాళ మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఎముకలు కీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి రక్త పరీక్షలు అవసరమా. యాక్చువల్గా ఎముకలు కీళ్ళ ప్రాబ్లమ్స్కి రక్త పరీక్షలు అవసరమా అన్న టాపిక్ తెలుసుకునే ముందు అసలు ఎముకలు ఎలా ఉంటాయి, ఎముకల పరీక్షలకి రక్త పరీక్షలు, ఎముకల ప్రాబ్లంకి రక్త పరీక్షలకి సంబంధం ఏంటి? ఎముక నార్మల్గా ఆల్వియోలర్ బోన్, ఒక బోన్లో ఆర్గానిక్ కంటెంట్, ఇనార్గానిక్ కంటెంట్ అని ఉంటుంది. ఇనార్గానిక్ కంటెంట్ అంటే ఎముకలు అందరం కాల్షియంతో చేసి ఉంటామంటాం, దాన్ని ఇనార్గానిక్ కంటెంట్ అంటారు. కాల్షియం హైడ్రాక్సీ అపిటైట్ అనే కాంపోనెంట్ ఎముకల్లో 67% ఉంటుంది. మిగతా 37% ఆర్గానిక్ కంటెంట్ ఉంటుంది. అంటే కణాలు, ప్రోటీన్స్, కొలాజన్, నాన్ కొలాజినస్ ప్రోటీన్, మిగతా బోన్ సెల్స్ ఉంటాయి. ఇది బోన్ స్ట్రక్చర్. ఒక బోన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అండ్ మిగతావి ఎముకల కణాలు ఉంటాయి. ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోసైట్స్, ఆస్టియోక్లాస్ట్, మిగతా చిన్న రకాల ప్రోటీన్స్, బోన్ సైలో ప్రోటీన్స్, ఆస్టియోనెక్టిన్, ఆస్టియోక్లాస్టిన్, ఇలాంటి ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత రక్తం. అసలు రక్తం కాంపోనెంట్ ఏంటి? రక్తంలో నార్మల్ బ్లడ్ కాంపోజిషన్ ఒక మనిషి శరీరంలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. మగవారికి కొంచెం ఎక్కువ శాతం ఉంటుంది, ఆడవారికి కొంచెం తక్కువ శాతం ఉంటుంది. ఒక రక్తం కాంపోనెంట్ ఒక 10 ml రక్తం తీసుకుంటే అందులో 55% ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మాలో 90% వాటర్ ఉంటుంది, మిగతావి ప్రోటీన్స్ ఉంటాయి. మిగతా 45% రక్త కణాలు ఉంటాయి. రక్త కణాలు అంటే ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అంటే ఎముక రక్తం గడ్డకట్టడానికి కావాల్సిన కణాలు ప్లేట్లెట్స్. ఈ 45% రక్త కణాలు బ్లడ్లో ఉండే రక్తంలో ఉండే 45% రక్త కణాలు తయారయ్యేది ఎముకలో, బోన్లో తయారవుతాయి. అంటే ఎముకలో ఉత్పత్తి అవుతాయి. మన రక్తంలోని కణాలు ఉత్పత్తి అయ్యే కేంద్రం మన బాడీలో ఎముకలు. అందులో కూడా ఫ్లాట్ బోన్స్, అంటే ట్యూబులర్ బోన్స్లో స్పాంజీ బోన్ అనే పదార్థం, అంటే పైన భాగాలు, ఫ్లాట్ బోన్స్ ఇలాంటి పొడవుగా ఉండే ఎముకల్లో పైన ఉండే క్యాన్సర్ల స్పాంజీ భాగంలో తయారవుతుంది. ఫ్లాట్ బోన్స్ ఇలాంటి ఫ్లాట్గా ఉండే ఎముకల మధ్యలో రక్తం తయారవుతుంది. ఎముకల్లో మన రక్తంలో ఉండే కణాలన్నీ ఎముకలోనే తయారవుతాయి. అందువల్ల ఎముకల పరీక్షలు కానీ, జాయింట్ పరీక్ష ఏదున్నా, ప్రాబ్లం ఉన్నా రక్త పరీక్షలో తెలుస్తుంది. దీనివల్ల ఎముకలు కీళ్ళ ప్రాబ్లమ్స్ గురించి రక్త పరీక్షలు చేస్తాం. ఏ రక్త పరీక్షలు సాధారణంగా ఎముకల ప్రాబ్లమ్స్కి చేస్తారంటే, ముఖ్యంగా ఎముకనంగానే గుర్తుకొచ్చేది కాల్షియం. సీరియం కాల్షియం టెస్ట్ చేస్తారు, ఫాస్ఫరస్ టెస్ట్ చేస్తారు. ఇంకొకటి ఈ 2 కాల్షియం ఫామ్ అవడానికి తయారవలసిన ఎంజైమ్ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ పరీక్ష చేస్తారు. ఇవి కాకుండా సెకండరీ టెస్టులు అంటే సిఆర్పి, ఈఎస్ఆర్, సీరం క్రియాటినిన్, ఇవన్నీ వేరే అవయవాల ప్రాబ్లమ్స్ కూడా ఎముకల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి కాబట్టి అవి చెక్ చేస్తారు. ఇవి కాకుండా టోటల్ కౌంట్, రక్త పరీక్షలు కంప్లీట్ బ్లడ్ కౌంట్లో రక్త కణాలు తగ్గిన, ఆర్బీసీ తగ్గిన, ఆర్బీసీ పెరిగిన, డబ్ల్యూబీసీ తగ్గిన, డబ్ల్యూబీసీ పెరిగిన, ప్లేట్లెట్స్ తగ్గిన, ప్లేట్లెట్స్ పెరిగిన, ఇవన్నీ ఎముకల ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. ఇంకొకటి ఆర్థరైటిస్లో కూడా రక్త పరీక్షలు చేస్తాం. వాటి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వల్ల సిఆర్పిఎస్ఆర్ పెరుగుతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే రకం కీళ్ళవాతం ఉంటే ఆర్ఏ ఫ్యాక్టర్ పరీక్ష చేస్తారు, యాంటీ సిసిపి, ఇలా కీళ్ళవాతానికి ప్రతి రకమైన కీళ్ళవాతానికి ఒక రకమైన రక్త పరీక్ష చేస్తారు. యూజువల్గా ఎముకలకు సంబంధించి ఆర్థరైటిస్ ప్రొఫైల్ అనే బ్లడ్ టెస్ట్ సంబంధించి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.